టీ20 ప్రపంచ కప్‌లో సూపర్ 8 సమరానికి సమయం ఆసన్నమైంది. లీగ్ దశలో ఇంకా కొన్ని మ్యాచ్‌లు మిగిలి ఉన్నప్పటికీ సూపర్ 8 చేరే జట్ల వివరాలు ఇప్పటికే వచ్చేశాయి. సూపర్ 8కు చేరిన జట్లను 2 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ 1లో భారత్, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే జట్లున్నాయి. గ్రూప్ 2లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్, శ్రీలంక, పాకిస్తాన్ జట్లున్నాయి. ఈ నెల 21 నుంచి సూపర్ 8 పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గ్రూప్ దశలో ఒక్క ఓటమి కూడా లేకుండా సూపర్ 8కు అర్హత సాధించిన టీమిండియా అక్కడ కూడా ఇదే జోరును కనబర్చాలని పట్టుదలగా ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఈ టోర్నీలో హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టుగానే లీగ్ దశలో ఆడిన 4 మ్యాచ్ల్లోనూ విజయం సాధించి సూపర్ 8కు చేరుకుంది. ఇప్పటికీ టీమిండియా ప్రపంచ కప్ గెలవగలదనే నమ్మకాన్ని కల్పిస్తున్నారు ఆటగాళ్లు. కానీ ప్రస్తుతం జట్టులోని 2 లోపాలు కాస్త టెన్షన్ పడుతున్నాయి. అందులో మొదటిది వచ్చేసి ఈ టోర్నీలో మన బ్యాటర్లు స్పిన్ ఆడడంలో తడబడుతున్నారు. లీగ్ దశలో నమీబియా, నెదర్లాండ్స్, అమెరికా వంటి చిన్న జట్ల స్పిన్నర్లను ఎదుర్కోవడంలో సైతం మన బ్యాటర్లు ఇబ్బందులు పడ్డారు. పేసర్లు బౌలింగ్ చేస్తున్నప్పుడు ఈజీగా భారీ షాట్లు ఆడుతున్న మన బ్యాటర్లు స్పిన్నర్లు వచ్చేసరికి సింగిల్స్ తీయడానికి కష్టపడుతున్నారు. అంతెందుకు పాకిస్తాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ను మనం సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నాం. కానీ ఆ జట్టుతో మ్యాచ్ ఆడినప్పుడు మన బ్యాటర్లు తారిక్ బౌలింగ్లో పెద్దగా పరుగులు చేయలేకపోయారు. 4 ఓవర్లలో 24 పరుగులు చేసి 1 వికెట్ సమర్పించుకున్నాం. రెండో లేపం వచ్చేసి ఓపెనర్ అభిషేక్ శర్మ ఫెయిల్ ఫామ్లో ఉన్నాడు. ఈ ప్రపంచ కప్లో టాప్ స్కోరర్గా నిలుస్తాడనుకున్న అభిషేక్ శర్మ ఆయన 3 మ్యాచ్ల్లోనూ డకౌట్లు కావడం నమ్మశక్యం కాని అంశం. గత 7 టీ20లో చూస్తే అతను ఏకంగా 5 సార్లు డకౌట్ అయ్యాడు. పోనీ అభిషేక్ శర్మను తప్పించి సంజు శాంసన్ ఆడిద్దామంటే అతను కూడా ఫెయిల్ ఫామ్లో ఉన్నాడు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా పరుగులు చేయలేకపోతున్నాడు. దీంతో టీమిండియాకు ఓపెనింగ్లో సమస్య ఏర్పడింది. సూపర్ 8లోనైనా మన జట్టు ఈ 2 లోపాలను అధిగమిస్తేనే ప్రపంచ కప్ గెలిచే అవకాశం ఉంటుంది. లేదంటే నిరాశ తప్పదు. ఎందుకంటే సూపర్ 8లో సౌత్ ఆఫ్రికా వంటి బలమైన జట్టులో ఇంకా నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. ఇక సూపర్ 8లో భారత జట్టు తమ తొలి మ్యాచ్ను ఈ నెల 22న సౌత్ ఆఫ్రికాతో ఆడనుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. బలమైన సౌత్ ఆఫ్రికాను ఓడించడం టీమిండియాకు చాలా కీలకం. ఎందుకంటే బలమైన సౌత్ ఆఫ్రికాను ఓడిస్తే టీమిండియాకు తగిన ఆత్మవిశ్వాసం దొరుకుతుంది. ఆ తర్వాత జింబాబ్వే, వెస్టిండీస్లపై గెలవడం పెద్దగా కష్టం కాదు. పైగా టీ20లో సౌత్ ఆఫ్రికాపై టీమిండియాకు మంచి రికార్డులు ఉన్నాయి. 2 జట్లు టీ20 ఫార్మాట్లో ఇప్పటివరకు 31 మ్యాచ్లు తలపడ్డాయి. ఇందులో అత్యధికంగా భారత జట్టు 18 మ్యాచ్ల్లో గెలిస్తే సౌత్ ఆఫ్రికా 12 గెలిచింది. ఒక మ్యాచ్లో ఫలితం తెలియలేదు. ఇటీవల భారత్ వేదికగా జరిగిన టీ20 సిరీస్లోనూ టీమిండియానే గెలిచింది. ఆ సిరీస్ను టీమిండియా 3-1తో గెలుచుకుంది. ఇక టీ20 ప్రపంచ కప్ చరిత్రలోనూ టీమిండియాదే పైచేయిగా ఉంది. భారత్, సౌత్ ఆఫ్రికా జట్లు టీ20 ప్రపంచ కప్లో ఇప్పటి వరకు 7 మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఇందులో అత్యధికంగా భారత్ 5 మ్యాచ్ల్లో, సౌత్ ఆఫ్రికా 2 మ్యాచ్ల్లో గెలిచాయి. గత టీ20 ప్రపంచ కప్ ఫైనల్లోనూ భారత్, సౌత్ ఆఫ్రికానే తలపడ్డాయి. ఆ ఫైనల్ మ్యాచ్లోనూ గెలిచిన టీమిండియా 2024 టీ20 ప్రపంచ కప్ను సొంతం చేసుకుంది. ఆ ఫైనల్ మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకు హోరాహోరీగా సాగింది. మరోసారి సూపర్ 8లోనూ అలాంటి పోటీనే జరిగే అవకాశం ఉంది. సౌత్ ఆఫ్రికాపై తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని భారత్, గత ఫైనల్ ఓటమికి బదులు తీర్చుకోవాలని సౌత్ ఆఫ్రికా పట్టుదలగా ఉన్నాయి. అహ్మదాబాద్ భారత్ హోమ్ గ్రౌండ్ అని ఏమాత్రం తేలికగా తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ ప్రపంచ కప్లో సౌత్ ఆఫ్రికా ఎక్కువ మ్యాచ్లను అహ్మదాబాద్లోనే ఆడుతుంది. గ్రూప్ దశలోని 3 మ్యాచ్లను ఇక్కడే ఆడింది. అలాగే సౌత్ ఆఫ్రికా కూడా గ్రూప్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సూపర్ 8కు చేరుకుంది. ఇక సూపర్ 8లో భారత్, సౌత్ ఆఫ్రికా మ్యాచ్ జరుగుతున్న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ రిపోర్ట్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక్కడ 2 రకాల పిచ్లు అందుబాటులో ఉంటాయి. ఒకటి రెడ్ సైల్ పిచ్, మరొకటి బ్లాక్ సైల్ పిచ్. ఇందులో ఏది వాడతారనేది కూడా ఆసక్తికరం. సాధారణంగా అయితే ఈ పిచ్పై బ్యాటు, బాల్కు మధ్య మంచి సమతుల్యత ఉంటుంది. అంటే పిచ్ నుంచి బ్యాటర్లకు, బౌలర్లకు సమాన స్థాయిలో మద్దతు లభిస్తుంది. ప్రారంభంలో పేసర్లకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో బ్యాటర్లు కాస్త ఓపికతో క్రీజులో సెటిల్ కావాలి. సెటిల్ అయితే మాత్రం భారీ స్కోర్ చేయొచ్చు. మ్యాచ్ ముందుకు సాగే కొద్ది స్పిన్నర్లకు మద్దతు లభిస్తుంది. ఇక్కడ బౌండరీలు పెద్దవి కావడంతో బ్యాటర్లు సింగిల్స్, టూస్కు కూడా ఎక్కువగా ప్రయత్నించడం మంచిది. ఈ పిచ్పై పరిస్థితులను బట్టి భారీ స్కోర్లు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. గత రికార్డులను బట్టి చూస్తే టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ చేసిన జట్లే ఎక్కువ సార్లు గెలిచాయి. ఈ ప్రపంచ కప్లో ఇక్కడ ఇప్పటివరకు జరిగిన 4 మ్యాచ్ల్లో 3 సార్లు మొత్తం బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. ఇందులో ఓ మ్యాచ్ టై అయినప్పటికీ సూపర్ ఓవర్లో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. ఒకే ఒకసారి చేంజింగ్ చేసిన జట్టు గెలిచింది. ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటివరకు 15 టీ20 మ్యాచ్లు జరిగాయి. మొత్తం బ్యాటింగ్ చేసిన జట్లే ఏకంగా 10 సార్లు గెలిచాయి. సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు 5 సార్లే గెలిచాయి. కానీ సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ వచ్చే అవకాశాలు ఉంటే మాత్రం టాస్ గెలిస్తే ముందు బౌలింగ్ తీసుకోవడమే మంచిది. ఎందుకంటే డ్యూ ఉంటే సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చాలా ఈజీగా అవుతుంది. ఈ టోర్నీ లీగ్ దశలో సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్లో ఇదే జరిగింది. సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ అవడంతో సౌత్ ఆఫ్రికా ఈజీగా చేజ్ చేసింది. అంతెందుకు బుధవారం భారత్, నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్లోనూ చేజింగ్లో పసుకున్న నెదర్లాండ్స్ ఏకంగా 176 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ ప్రారంభానికి ముందు
పిచ్చు పరిస్థితులను సరిగ్గా అంచనా వేసి టాస్క్ వెళ్ళడం చాలా మంచిది. ఇక్కడ మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోర్ 173 కాగా రెండో ఇన్నింగ్స్ సగటు స్కోర్ 151గా ఉంది. ఈ స్టేడియంలో టీమిండియాకు రికార్డులు కూడా బాగున్నాయి. ఇక్కడ టీమిండియా ఇప్పటివరకు 9 టీ20 మ్యాచ్లు ఆడింది. అందులో ఏకంగా 7 గెలిచి 2 మాత్రమే ఓడిపోయింది. అయితే ఈ టోర్నీ లీగ్ దశలో ఇక్కడ ఆడిన 3 మ్యాచ్లను గెలవడంతో సౌత్ ఆఫ్రికా కూడా ఇక్కడ మంచి రికార్డులో ఉన్నాయి. మొత్తంగా భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య ఒక హోరాహోరీ మ్యాచ్ అయితే చూడొచ్చు. ఇక ఈ మ్యాచ్కు టీమిండియా ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. ఖచ్చితంగా ఒక మార్పు అయితే ఉంటుంది. గత మ్యాచ్లో విశ్రాంతినిచ్చిన 2024 టీ20 ప్రపంచ కప్ విన్నర్ స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ తిరిగి జట్టులోకి వస్తాడు. దీంతో స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ మళ్ళీ బెంచ్కే పరిమితం కావాల్సి ఉంటుంది. పైగా నెదర్లాండ్స్తో మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్ రాణించలేకపోయాడు. ఈ యొక్క మార్పు మినహా మిగతా జట్టు యథావిధిగా కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. వరుస వైఫల్యాల్లో ఉన్న అభిషేక్ శర్మను కొనసాగిస్తారు. ఎందుకంటే అభిషేక్ శర్మ ఒక్కసారి ఫామ్లోకి వస్తే మ్యాచ్ని ఎలా వన్ సైడెడ్గా ముగిస్తాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అభిషేక్ ఇషన్ కలిసి మంచి ఆరంభాన్ని ఇస్తే వన్డౌన్లో తిలక్ వర్మ దాన్ని కొనసాగిస్తాడు. అయితే ఈ ప్రపంచ కప్లో ఇప్పటివరకు తిలక్ వర్మ క్రీజ్లో సెటిల్ అయినప్పటికీ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. స్ట్రైక్ రేట్ కూడా అంత గొప్పగా లేదు. దీంతో సూపర్ 8లో తిలక్ వర్మ ఈ లోటును తీర్చడం మంచిది. 4వ స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఉండనే ఉన్నాడు. 5, 6 స్థానాల్లో పేస్ ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివం దూబే ఆడున్నారు. వీరిద్దరు టీమిండియాకు అతిపెద్ద బలం. 7వ స్థానంలో ఫినిషర్ రింకు సింగ్ ఆడున్నాడు. అయితే ఫినిషర్ రింకు సింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు మనం ఆశించిన ఫినిషింగ్ చూడలేదు. దీంతో సూపర్ 8లో అతను ఈ లోటును తీర్చాల్సిన అవసరం ఉంది. 8వ స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఆడతాడు. ప్రధాన పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, హర్దీప్ సింగ్, ప్రధాన స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తి కొనసాగనున్నాడు. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.